ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తా ఉన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగదు చూపెట్టండి. ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా. డబల్ బెడ్రూమ్ కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగాం. ఇందిరా మిల్లులు కట్టిన కానీ మీరు అడగకండి. రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు. రైతు బంధు ఎవరికైనా రానులను పెద్ద పెద్ద రైతులుంటే వాళ్ళు ఓట్లు అడుకోండి. మేము రైతు బంధు 100% ఒక ఏరియా ఒక సెక్టార్ వరకు ఇచ్చినాం. మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. ఆ ఏరియా లోపల మీరు ఓటు అడిగే హక్కు లేదు. ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు. ఇలా మీ పరిస్థితి ఇంతకుముందు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా సత్యం గారు చెప్పినట్టుగా ఏమవుతుందో తెలిసే పరిస్థితి. 10 సంవత్సరాలు మీరు తెలంగాణ మెడల్ తెచ్చినామని చెప్పి వంచి తెచ్చినామని చెప్పిన పార్టీ మీరు నా కుప్ప కూలిపోతుంటే టికెట్లు ఇచ్చిన వద్దు అని ఉరుకుతుంటే కొత్త మార్నింగ్ వాక్ షురు చేసిండు ఒక ఆయన. అంతకుముందు కారు దిగి నడిచి ఒక గుంపు ఒక ఇబ్బంది ఉంటే కూడా సహాయం చేయలేరు. ఆఖరికి అంతెందుకు నేనే దేశం మీద అన్నం మొత్తం గంజులో ఉన్న మెతుకులు మొత్తం ఎవరు కూడా చూడరు. ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచనను స్పందింపజేయడానికి ఒకటి ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన? కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి మానవత్వం కొంత వచ్చిందా? కానీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినా? నేను అబద్ధం చెప్తానా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి వస్తారు? కనీసం ఆ కుటుంబాలను ఇయ్యాలో కూడా అనారోగ్యంతో ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసినా? ఇది పరిస్థితి.